హలో మై డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ శ్రీ లాజిక్స్ అండ్ ట్రిక్స్. ప్రీవియస్ వీడియోలో భారత రాజ్యాంగ చరిత్రకు సంబంధించి 1773 చార్టర్ చట్టం నుంచి 1853 చార్టర్ చట్టం వరకు మనం ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఈ వీడియోలో చక్రవర్తి పాలనకు సంబంధించి లేదా విక్టోరియా పాలన అంటాం, అదేవిధంగా కౌన్సిల్ చట్టాల గురించి మనం డిస్కస్ చేద్దాం. చాలా ఇంపార్టెంట్. భారత రాజ్యాంగ చరిత్రలో 1858లో బ్రిటిష్ వారు ప్రవేశపెట్టిన చట్టం చాలా ఇంపార్టెంట్, ముఖ్యమైనది కూడా. దానినే మనం విక్టోరియా రాణి ప్రకటన అంటాం. ఆ సమయంలో బ్రిటన్ యొక్క రాణిగా విక్టోరియా గారు ఉన్నారు. మరి దీన్నే చక్రవర్తి పాలన అంటాం. ఎక్కడి నుంచి? 1858 నుంచి 1947 వరకు, అంటే భారతదేశానికి స్వాతంత్రం వచ్చే వరకు ఉన్న పాలనను చక్రవర్తి పాలన అంటాం. 1858కి ముందు ఈస్ట్ ఇండియా కంపెనీ యొక్క పరిపాలన ఉండేది. బ్రిటిష్ వారి ఆధీనం కింద ఈస్ట్ ఇండియా కంపెనీ వారు పరిపాలించేవారు. దీనిని మనం గమనించవలసిన అంశం. 1857లో సిపాయిలు తిరుగుబాటు నేపథ్యంలో ఈ చట్టాన్ని ఆమోదించడం జరిగింది బ్రిటిష్ వారు. 1857లో సిపాయిలు తిరుగుబాటు జరిగింది. దానిని మనం భారతదేశం యొక్క ప్రథమ స్వాతంత్ర్య సంగ్రామం అని కూడా పేర్కొంటారు చరిత్రకారులు. ఈ తిరుగుబాటు నేపథ్యంలో ఈ చట్టాన్ని ఆమోదించడం జరిగింది. ఈ చట్టం ప్రకారం ఈస్ట్ ఇండియా కంపెనీ యొక్క పాలనను రద్దు చేయడం జరిగింది. అదేవిధంగా అధికారాలు కానీ, ప్రాంతాలు కానీ, రెవెన్యూలు అన్నీ కూడా బ్రిటిష్ చక్రవర్తికి బదిలీ చేయటం జరిగింది. అనగా ఇండియా మొత్తం కూడా బ్రిటిష్ సామ్రాజ్యంలో అంతర్భాగం చేయటం జరిగింది. ఇక నుంచి అంటే 1858 చట్టం ప్రకారం 1858 నుంచి ఇండియా మొత్తాన్ని కూడా బ్రిటిష్ ఇండియాగా పేర్కొంటూ అది బ్రిటిష్ సామ్రాజ్యంలో బ్రిటన్లో ఒక భాగంగా పేర్కొనటం జరిగింది. భారతదేశంలో మంచి ప్రభుత్వం కోసం ఈ చట్టాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. బ్రిటన్ పార్లమెంట్లో ఈ చట్టాన్ని విక్టోరియా రాణి ప్రకటన ఏ విధంగా ప్రవేశపెట్టారంటే, గుడ్ గవర్నెన్స్ ఇన్ ఇండియా, అంటే భారతదేశంలో మంచి ప్రభుత్వం, గుడ్ గవర్నెన్స్ ఇండియా, భారతదేశంలో మంచి ప్రభుత్వ పాలన కోసం ఈ చట్టాన్ని ప్రవేశపెడుతున్నామని అడగటం జరిగింది. ఈ సెంటెన్స్ను ప్రీవియస్ ఎగ్జామ్స్లో అడిగారు. 1858 చట్టాన్ని ప్రవేశపెట్టేటప్పుడు ఏ మోటోతో ప్రవేశపెట్టారు అని అడగటం జరిగింది. భారతదేశంలో మంచి ప్రభుత్వం కోసం చట్టం లేదా గుడ్ గవర్నెన్స్ ఇన్ ఇండియా అని అడగటం జరిగింది. ఈ అంశాన్ని గుర్తుంచుకోండి. మరి 1858 చట్టం లేదా విక్టోరియా రాణి ప్రకటన యొక్క ముఖ్యమైన లక్షణాలు ఏమిటంటే, ఇక మీదట భారతదేశం హర్ మేజెస్టీ, అంటే అప్పుడు బ్రిటన్ మహారాజు లేదా మహారాణిగా, బ్రిటన్ పరిపాలకులుగా మహారాణి గారు వ్యవహరించడం జరిగింది. అందుకని హర్ మ్యాజెస్టీ అనే పేరుతో పరిపాలించబడుతుంది ఇండియా మొత్తం కూడా. గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియాని వైస్రాయ్ ఆఫ్ ఇండియాగా మార్పు చేయటం జరిగింది. ఇంతకుముందు బ్రిటిష్ ఇండియాని గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియాగా మారుస్తూ 1833లో అధికారాలన్నీ కూడా గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియాకి బదిలీ చేయడం జరిగింది. మరి ఆ బ్రిటిష్ ఇండియాలో మొత్తం కూడా అధికారాలన్నింటినీ కూడా గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా పర్యవేక్షించాడు. కానీ 1858 నుంచి వైస్రాయ్గా మార్చడం జరిగింది. ఇక్కడ వైస్రాయ్ అంటే ప్రతినిధి లేదా సహాయకుడు అంటాం. వైస్రాయ్ అనగా సహాయకుడు. ఎవరికి సహాయకుడు? చక్రవర్తికి సహాయకుడు. అంటే ఇక్కడ ఏ నిర్ణయం తీసుకున్నా కానీ గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా అంటే వైస్రాయ్కి కాకుండా చక్రవర్తికి మాత్రమే, అంటే బ్రిటన్ పార్లమెంటుకి సంబంధించి మాత్రమే పూర్తి అధికారాలు ఉంటాయి. అంతకుముందు బ్రిటన్ పార్లమెంటుకి సంబంధం లేకుండా గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా వాళ్ళు ఎక్కువగా తమ యొక్క నిర్ణయాలు ప్రకటించడం జరిగేది. మరి ఆ విధంగా మొదటి వైస్రాయ్గా ఎవరు నియమించబడ్డారంటే లార్డ్ కానింగ్. అది గుర్తుంచుకోండి, చాలా ఇంపార్టెంట్ పాయింట్ అది. మరి బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ అదేవిధంగా బోర్డ్ ఆఫ్ కంట్రోల్ అనే వ్యవస్థలను రద్దు చేసి ద్వంద్వ ప్రభుత్వాన్ని రద్దు చేయడం జరిగింది. 1784లో ప్రవేశపెట్టిన పిట్ ఇండియా చట్టం ప్రకారం 1784 పిట్ ఇండియా చట్టం ప్రకారం భారతదేశంలో ద్వంద్వ ప్రభుత్వాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. ఇంపార్టెంట్ పాయింట్ నోట్ అని కూడా మనం స్ట్రెస్ చేయడం జరిగింది. ద్వంద్వ ప్రభుత్వం ఏంది? కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ వచ్చేసి వ్యాపార నిర్వహణ చూసుకుంటే, బోర్డ్ ఆఫ్ కంట్రోల్ వచ్చేసి అటు రాజకీయ విధంగా, అదేవిధంగా రాజకీయము, పరిపాలనకు సంబంధించి, రెవెన్యూ సంబంధించి న్యాయపర అంశాలన్నింటినీ కూడా ఈ బోర్డ్ ఆఫ్ కంట్రోల్ వ్యవస్థ అనేది కంట్రోల్ చేసేది. మరి ఈ రెండు వ్యవస్థలను కూడా 1858 చట్టం ప్రకారం రద్దు చేయటం జరిగింది. ఇది ఇంపార్టెంట్ పాయింట్. ఎందుకంటున్నానంటే 1784లో ప్రవేశపెట్టిన ద్వంద్వ ప్రభుత్వాన్ని ఏ చట్టం ప్రకారం రద్దు చేయడం జరిగిందని ఇండైరెక్ట్గా అడగడానికి అవకాశం ఉన్నటువంటి అంశం ఇది. కొత్తగా లండన్లో భారత రాజ్య కార్యదర్శి, సెక్రటరీ ఆఫ్ స్టేట్ ఫర్ ఇండియా అనే పదవిని ఏర్పాటు చేశారు. ఇతడు బ్రిటన్ క్యాబినెట్లో భాగంగా ఉంటూ బ్రిటన్ పార్లమెంటుకు బాధ్యత వహిస్తూ పాలనలో నియంత్రణ కలిగి ఉంటాడు. ఎక్కడ పాలనలో? బ్రిటిష్ ఇండియా యొక్క పాలనలో నియంత్రణ కలిగి ఉంటాడు. ఇతడు బ్రిటన్, ఇది కూడా ఇండైరెక్ట్గా
అడగటానికి ఉన్నటువంటి అంశం. భారత రాజ్య కార్యదర్శి ఎక్కడుంటాడు? లండన్లో ఉంటాడు. మరి ఇతడు బ్రిటన్ క్యాబినెట్లో భాగమా కాదా? బ్రిటన్ క్యాబినెట్లో భాగమే. బ్రిటన్ పార్లమెంటుకు బాధ్యత వహిస్తూ భారతదేశం యొక్క పరిపాలన నియంత్రణ కలిగి ఉంటాడు. అంటే ఇతను వైస్రాయ్ కన్నా ఎక్కువ స్థాయి కలిగిన వ్యక్తి. పదవిరీత్యా వైస్రాయ్ కంటే ఎక్కువ స్థాయి ఉన్న వ్యక్తి ఎవరు? భారత రాజ్య కార్యదర్శి. ఆ విధంగా మొదటి రాజ్య కార్యదర్శిగా నియమించబడిన వ్యక్తి ఎవరంటే లార్డ్ స్టాన్లే. 1858-59 వరకు పనిచేశారు. ఇది కూడా గుర్తుంచుకోండి. సెక్రటరీ ఇక్కడ ఉంది కదా, సెక్రటరీ ఆఫ్ స్టేట్స్ లేదా సెక్రటరీ ఆఫ్ ఇండియా ఎవరంటే లార్డ్ స్టాన్లే. ఇక్కడ సెక్రటరీలో సే ఉంది, స్టాన్లీలో కూడా సా ఉంది. అలా సకారం గుర్తుంచుకోండి. మరి కార్యదర్శికి సహాయం చేయడం కోసం 15 మంది గల కౌన్సిల్, ఇండియా కౌన్సిల్ అనే ఒక మండలిని ఏర్పాటు చేయడం జరిగింది. ఎంతమంది సభ్యులు ఉన్నారు దాంట్లో? 15 మంది. 15 మంది కూడా ఎవరికి సహాయం చేస్తారు? భారత రాజ్య కార్యదర్శికి, వైస్రాయ్కి కాదండి, గుర్తుంచుకోవాల్సిన పాయింట్ ఇది. వైస్రాయ్ కాకుండా భారత రాజ్య కార్యదర్శికి సహాయం చేయడానికి 15 మంది గల ఒక కౌన్సిల్ని ఏర్పాటు చేయడం జరిగింది. క్రమానుగత శ్రేణిలో కేంద్రీకృత పాలన వ్యవస్థను ప్రవేశపెట్టారు. ఎందుకు కేంద్రీకృత పాలన అంటున్నామంటే అంతకుముందు ఉన్న రాష్ట్రాలు ప్రెసిడెన్సీలు అన్నింటినీ కూడా గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా కిందకి తీసుకొచ్చారు. ఆ తర్వాత బ్రిటిష్ ఇండియా కిందకి తీసుకొచ్చి వైస్రాయ్గా మార్చి ఆ ప్రాంతాలన్నింటినీ కూడా మహారాణి ప్రాంతంగా ట్రస్టీగా పేర్కొనడం జరిగింది. కావున అందుకని కేంద్రీకృత పాలనకు ప్రవేశపెట్టారని పేర్కొనడం జరిగింది. మరి ఈ చట్టాన్ని ప్రవేశపెట్టేటప్పుడు విక్టోరియా మహారాణి గారు ఒక కొటేషన్ ఇవ్వడం జరిగింది. భారత ప్రజల స్వేచ్ఛ స్వాతంత్రాలకు మాగ్నా కార్టా వంటిది. భారత ప్రజల స్వేచ్ఛ స్వాతంత్రాలకు మాగ్నా కార్టా వంటిదని విక్టోరియా గారిని పేర్కొన్నారు. మరి ప్రాజ్ఞా నిరంకుశత్వాన్ని నెలకొల్పే చట్టం అని టీబీ మెకాలే అనే వ్యక్తి పేర్కొనడం జరిగింది. మరి ఈ చట్టాన్ని అంటే భారతీయులకు స్వేచ్ఛని స్వాతంత్రాన్ని కల్పిస్తుంది. అటువంటి హక్కుల పత్రం వంటిది. ఆ మ్యాగ్నా కార్టా అంటే హక్కుల పత్రం వంటిదంట. హక్కుల పత్రం వంటిదని విక్టోరియా మహారాణి గారు పేర్కొంటే, లేదు ఇది భారతదేశంలో నిరంకుశత్వాన్ని అంటే ఆ రాచరిక నిరంకుశత్వాన్ని నెలకొల్పే చట్టం అని టీబీ మెకాలే అనే పండితుడు విమర్శించడం జరిగింది. ఇక్కడ ముఖ్యమైన 2 అంశాలను నేను మన స్టైల్లో కోడ్ రూపంలో రూపొందించడం జరిగింది. మరి భారతదేశానికి సంబంధించి గవర్నర్ అన్నా, గవర్నర్ జనరల్ అన్నా, గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా అన్నా, వైస్రాయ్ అన్నా కానీ ఒకటే. మరి వారి యొక్క క్రమాన్ని చూద్దాం. గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్, గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ ఎప్పుడు అది 1773 చట్టం ప్రకారం ప్రవేశపెట్టారు. ఎవరు మొదటగా నియమించబడిన వ్యక్తి ఎవరు? వారన్ హేస్టింగ్స్. ఈ గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియాగా మార్చారు. ఎప్పుడు మార్చారు? 1833. మరి అలా నియమించబడిన వ్యక్తి ఎవరు? విలియం బెంటిక్. ఈ గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియాను వైస్రాయ్గా మార్చారు. ఏ చట్టం ప్రకారం మార్చారు? 1858. అలా వైస్రాయ్గా నియమించబడిన వ్యక్తి ఎవరు? కానింగ్. ఇక్కడ డిఫరెన్స్ చూడండి. గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ కింద అటు బాంబే, మద్రాసు, బెంగాల్ ప్రెసిడెన్సీలు 3 ప్రెసిడెన్సీలు ఉండేవి. ఆ 3 ప్రెసిడెన్సీల మీద నియంత్రణ ఎవరికి ఉండేది? బెంగాల్ గవర్నర్ జనరల్కి ఉండేది. ఆయన్నే గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ అని పేర్కొనేవారు. అలా నియమించబడిన మొదటి వ్యక్తి వారన్ హేస్టింగ్స్. తర్వాత 1833 చట్టం ప్రకారం ఈ గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ను గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియాగా మార్చారు. అంటే ఈ 3 ప్రెసిడెన్సీలే కాకుండా భారతదేశంలోని ఇతర ప్రాంతాలను కూడా మొత్తం బ్రిటిష్ వారి కింద చేరుస్తూ గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియాగా మార్చారు. అలా నియమించబడిన మొదటి వ్యక్తి విలియం బెంటిక్. 1857 తిరుగుబాటు తర్వాత 1858లో విక్టోరియా మహారాణి ప్రకటన ద్వారా అంటే 1858 చట్టం ప్రకారం దీన్ని వైస్రాయ్గా మార్చడం జరిగింది. అంటే రాజు లేదా రాణికి సహాయకుడిగా మార్చడం జరిగింది. వైస్రాయ్ అంటాం. అలా మొదటగా నియమించబడిన వ్యక్తి కానింగ్. అంటే ఇక్కడ బ్రిటిష్ ఇండియన్ మొత్తాన్ని కూడా ఏం చేశారు? బ్రిటన్ రాజరిక వ్యవస్థ కిందకు తీసుకొచ్చారు. ఎక్కడ దాకా బ్రిటన్ రాజరిక వ్యవస్థ కిందకు తీసుకురాకుండా ఒక ట్రస్టీగా పేర్కొన్నారు. భారతదేశంలోని ప్రాంతాలన్నింటినీ కూడా ఒక ట్రస్టీగా పేర్కొన్నారు. కానీ 1858 చట్టం ప్రకారం భారతదేశం మొత్తాన్ని కూడా బ్రిటన్లో అంతర్భాగంగా చేసి బ్రిటన్లో ఒక భాగంగా పేర్కొంటూ బ్రిటిష్ ఇండియాగా వ్యవహరించడం జరిగింది. మరి ఈస్ట్ ఇండియా కంపెనీ మరియు బ్రిటిష్ గవర్నమెంట్ కాలంలో పనిచేసిన ఏకైక అత్యున్నత అధికారి ఎవరంటే లార్డ్ కానింగ్. ఈస్ట్ ఇండియా కంపెనీ కాలంలో 1858 కంటే ముందు ఇక్కడ లార్డ్ కానింగ్ ఇక్కడ గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియాగా పనిచేశాడు. ఈ చట్టాన్ని ప్రవేశపెట్టి తర్వాత అదే కానింగ్ వైస్రాయ్గా కూడా వ్యవహరించడం జరిగింది. అంటే ఇక్కడ గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా అండ్ వైస్రాయ్గా పనిచేసిన ఏకైక వ్యక్తి లార్డ్ కానింగ్. ఇక్కడ కొన్ని అంశాలను నేను నోట్ రూపంలో మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. చూడండి, ఇంపార్టెంట్ ఇవి. 1858 కంటే ముందు ఉన్న చట్టాలన్నీ కూడా చార్టర్ చట్టాలు అంటాం. అందుకే కదా మనం 1773 చార్టర్ చట్టం, 93 చార్టర్ చట్టం, 1813 చార్టర్ చట్టం, 33 చార్టర్ చట్టం,
1853 చార్టర్ చట్టాలని పేర్కొనడం జరిగింది. 1858 తర్వాత ఉన్న చట్టాలని కౌన్సిల్ చట్టాలు అంటారు. 1858 చట్టాన్ని ఏమంటాం? విక్టోరియా మహారాణి ప్రకటన అంటాం. అలా గుర్తుంచుకోండి. 1858 కంటే ముందున్న చట్టాలన్నీ కూడా చార్టర్ చట్టాలు. 1858 తర్వాత ప్రవేశపెట్టిన చట్టాలన్నీ కూడా కౌన్సిల్ చట్టాలు. ఈ చార్టర్ చట్టాలని ఈస్ట్ ఇండియా కంపెనీ కాలంలో ప్రవేశపెట్టడం జరిగింది. మరి ఈ కౌన్సిల్ చట్టాలని బ్రిటిష్ గవర్నమెంట్ కాలంలో ప్రవేశపెట్టడం జరిగింది. 1858 తర్వాత ఇండియాని బ్రిటన్లో అంతర్భాగం చేయడం జరిగింది. కావున ఇవి బ్రిటిష్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన చట్టాలు. ఇవి చార్టర్ చట్టాలు ఈస్ట్ ఇండియా కంపెనీ ప్రవేశపెట్టినది. ఈస్ట్ ఇండియా కంపెనీ కాలంలో పరిపాలనా కాలంలో ప్రవేశపెట్టిన చట్టాలు. గతంలో అడిగినటువంటి అంశం చార్టర్ చట్టాలు అంటే ఏమిటి, కౌన్సిల్ చట్టాలు అంటే ఏమిటి, ఈస్ట్ ఇండియా కంపెనీ కాలంలో ప్రవేశపెట్టబడిన చట్టాలు ఏవి, లేదా బ్రిటిష్ గవర్నమెంట్ కాలంలో ప్రవేశపెట్టబడిన చట్టాలు ఏవి అని అడగటం జరిగింది. మరి 1858లో కానింగ్ పోర్ట్ఫోలియో వ్యవస్థను రూపొందించాడు. ఇక్కడ పోర్ట్ఫోలియో వ్యవస్థ అంటే మంత్రులకు శాఖలు కేటాయించడం. ఇప్పుడు ప్రజెంటు క్యాబినెట్ ఏ విధంగా ఉందో మంత్రులు ఉంటారు, మంత్రులు నియమించబడతారు మంత్రిమండలిలో. మరి ఆ మంత్రులకు శాఖలు కేటాయించడం జరుగుతుంది విడివిడిగా. దాన్నే పోర్ట్ఫోలియో వ్యవస్థ అంటారు. దాన్ని 1859లోనే భారతదేశంలో ప్రవేశపెట్టడం జరిగింది. దానికి ఇక్కడ కానింగ్ వైస్రాయ్గా పనిచేసే కానింగ్ చట్టబద్ధత కల్పించడం జరిగింది. అదే 1859 సంవత్సరానికి మరి తర్వాత కాలంలో 3 సంవత్సరాలు చాలా ఇంపార్టెంట్. 1859 ఇయర్స్ గుర్తుపెట్టుకోండి. 60, 61 వరుసగా సంవత్సరాలు, వరుస సంవత్సరాలు ఇవన్నీ కూడా చూడండి. సిపిసి సివిల్ ప్రొసీజర్ కోడ్ అంటాం. పౌర చట్టాలు ఇండియన్ పీనల్ కోడ్ అంటాం. భారతీయ శిక్షణ స్మృతి క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ అంటాం. నేర లేదా న్యాయ చట్టాలు అంటాం. మరి ఈ 3 కూడా వరుసగా ప్రవేశపెట్టడం జరిగింది 59, 60, 61లో. ఎలా గుర్తుపెట్టుకుందాం? మనం రూపొందించిన కోడ్ వచ్చేసి సిక్రీ. ఇక్కడ సి అంటే సిపిసి ఎలా గుర్తుంచుకోండి. ఐ అంటే ఇండియన్ పీనల్ కోడ్ ఐపీసీ. అదేవిధంగా సిఆర్, ఇక్కడ సిఆర్ ఉంది కాబట్టి క్రిమినల్ ప్రొసీజర్ కోడ్. ఇది అంటే నేర చట్టం అన్నమాట. నేర చట్టం దీన్ని 61లో ఈ విధంగా సిఐసిఆర్ఐ. ఇక్కడ సి అంటే సిపిసి అనుకోండి, ఐ అంటే ఇండియన్ పీనల్ కోడ్ అనుకోండి మొదటి అక్షరాలు, ఇక్కడ సిఆర్ఐ అంటే క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ అనుకోండి. ఈ 3 చట్టాలు వరుసగా ప్రవేశపెట్టారు. ఎప్పుడు? 59, 60, 61. మరి రీసెంట్గా 2024లో ప్రస్తుతం యొక్క భారత గవర్నమెంట్ ఏం చేసింది? ఇండియన్ పీనల్ కోడ్ ఐపీసీని భారతీయ న్యాయ సంహితగా చట్టంగా మార్చింది. పేరు మార్చి కొన్ని సెక్షన్లు అదనంగా రూపొందించి ప్రవేశపెట్టి ఆమోదించడం జరిగింది. పార్లమెంట్ ఆమోదించడం జరిగింది. అవి జూలై నుంచి అమల్లోకి రావడం జరిగింది. 2024 జూలై నుంచి అమల్లోకి రావడం జరిగింది. ఐపీసీని ఏమంటారు? భారతీయ న్యాయ సంహిత. ఐపీసీ ఇండియన్ పీనల్ కోడ్ కాడ ఇక్కడ న్యాయ అనే పదాన్ని గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఎన్ అంటే న్యాయ, ఐపీసీ న్యాయ. జనరల్గా కోర్టు కేసులు వాదించినప్పుడు ఐపీసీ చట్టం, ఐపీసీ సెక్షన్ అంటారు కదా, అలా న్యాయం జరిగింది అనుకోండి, అలా గుర్తుపెట్టుకోండి. మరి క్రిమినల్ ప్రొసీజర్ కోడ్కి బిఎన్ఎస్ఎస్ అంటాం. అంటే భారతీయ నాగరిక సురక్షా సంహిత. ఇక్కడ నేర ఎన్ ఉంది కాబట్టి నేరానికి సంబంధించింది కాబట్టి నాగరిక, అలా గుర్తుపెట్టుకోండి. నేరానికి సంబంధించిన చట్టాన్ని ఏ విధంగా మార్చారు? నాగరికాన్ని మార్చారు. అలా గుర్తుపెట్టుకోండి. ఈ 2 చట్టాలు కూడా పేర్లు మార్చారు, అడగటానికి అవకాశం ఉంది. ఐపీసీని ఏ పేరుతో పిలుస్తారు? సిఆర్పిసిని ఏ పేరుతో పిలుస్తారు? మరి కామన్ సివిల్ కోడ్ గల రాష్ట్రం గోవా. ఎందుకంటే పోర్చుగీస్ వారు గోవా వాళ్ళ ఆధీనంలో ఉండేది. పోర్చుగీస్ వారి ఆధీనంలో 1961లో గోవాను భారతదేశం వారు స్వాధీనం చేసుకోవడం జరిగింది. గోవాను విడిచిపెట్టి వెళ్ళారు. అప్పటి వరకు అంటే భారతదేశానికి స్వాతంత్రం వచ్చినప్పటికీ కూడా 1961 వరకు గోవాలో 2 పౌరసత్వాలు ఉండేవి. అంటే కామన్ సివిల్ కోడ్ ఉండేది. పౌరసత్వాలు కాదు, కామన్ సివిల్ కోడ్ అంటే ఉమ్మడి పౌర స్మృతి. అంటే అందరికీ ఒకే చట్టం ఉండేది. అందరికీ ఒకే చట్టం. అక్కడ గోవాలో పోర్చుగీస్ వారు ఉండటం వల్ల అటు హిందువులు కావచ్చు, క్రిస్టియన్స్ కావచ్చు, ముస్లిమ్స్ కావచ్చు, భిన్న మతాలు అందరికి సంబంధించి కూడా ఒకే చట్టాన్ని అమలు చేయడం జరిగింది 1961 వరకు. తర్వాత ఎప్పుడైతే గోవా భారతదేశంలో అంతర్భాగం అయిందో ఆ చట్టాన్ని అక్కడ కంటిన్యూ చేయడం జరిగింది. ప్రస్తుతం 2024 ఫిబ్రవరిలో ఉత్తరాఖండ్ కూడా ఈ కామన్ సివిల్ కోడ్ని ఆమోదించడం జరిగింది. అక్కడ కూడా అమలుపరచడం జరిగింది. కావున భారతదేశంలో కామన్ సివిల్ కోడ్ అంటే ఉమ్మడి పౌర స్మృతి అమల్లో గల రాష్ట్రాలు అంటే కేవలం 2 ఉన్నాయి. ఒకటి గోవా, 2 ఉత్తరాఖండ్. మరి భారతదేశంలో సివిల్ సర్వీసులను ప్రవేశపెట్టినటువంటి వ్యక్తి కారన్ వాలిస్ అంటాం. ఇలా గుర్తుంచుకోండి. సివిల్ వాలిస్ ఇలా రైమింగ్ వర్డ్స్ ద్వారా గుర్తుంచుకోండి. భారత
ఆంగ్ల విద్యకు మ్యాగ్నా కార్టా వంటిదని వుడ్స్ డిస్పాచ్ అంట. అంటే చార్లెస్ వుడ్స్ ప్రవేశపెట్టినటువంటి చట్టం ఇది. ఆ కమిటీ రూపొందించిన నివేదిక, దాన్ని వుడ్స్ డిస్పాచ్ అంటాం. మరి ఆంగ్ల విద్యకు మ్యాగ్నా కార్టా వంటిది ఇది. మరి భారత్లో ఆంగ్ల విద్యకు దశా దిశలు నిర్దేశించినది లార్డ్ మెకాలే. ఈ లార్డ్ మెకాలే 1834 లా కమిషన్, మొదటి లా కమిషన్ చైర్మన్గా పనిచేశాడు. అదేవిధంగా 1853 చట్టం ప్రకారం ఇక్కడ సివిల్ సర్వీసులకు సంబంధించి కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది. దానికి కూడా ఆయన మెకాలేనే చైర్మన్గా వ్యవహరించడం జరిగింది. ఆంగ్ల విద్యకు సంబంధించి కూడా మెకాలే. అందుకని మెకాలే అనే పేరు చాలా ప్రముఖంగా భారతదేశ చరిత్రలో వినిపిస్తుంది. ఈ పేరుని గుర్తుంచుకోండి. మరి భారతదేశంలో బ్రిటిష్ ప్రభుత్వం యొక్క అధికార క్రమాన్ని గతంలో ఒక ప్రీవియస్ ఎగ్జామ్లో అడగటం జరిగింది. బ్రిటిష్ ప్రభుత్వం యొక్క భారతదేశంలో బ్రిటిష్ ప్రభుత్వం యొక్క అధికార క్రమం. బ్రిటిష్ రాణి లేదా రాజు పై స్థాయిలో ఉంటారు. తర్వాత బ్రిటిష్ రాజు లేదా రాణి కింద అక్కడ బ్రిటన్ క్యాబినెట్ లేదా మంత్రిమండలి ఉంటుంది. ఆ మంత్రిమండలి కింద మంత్రిమండలిలో భాగమే భారత రాజ్య కార్యదర్శి ఇక్కడ లండన్లో ఉంటాడు. ఆయన కింద వైస్రాయి, ఈయన ఇండియాలో ఉంటాడు. ఈయన కింద రాష్ట్ర గవర్నర్ ఉంటాడు. గవర్నర్ కింద కలెక్టరు, తర్వాత కింది స్థాయి ఉద్యోగులు ఉంటారు. ఇది ముఖ్యమైన అధికార క్రమం. ఇది అటు ఇటు జంబ్లింగ్ చేసి ఇచ్చి సరైన ఆర్డర్ను గుర్తించమని అడిగే అవకాశం ఉంది. అందుకని నేను ఈ క్రమాన్ని రాయడం జరిగింది. మరొకసారి చూసినట్లయితే భారత్లో బ్రిటిష్ ప్రభుత్వానికి సంబంధించి బ్రిటిష్ రాజు లేదా రాణి పై క్రమంలో పై స్థాయిలో ఉంటారు. వాళ్ళ కింద బ్రిటన్ మంత్రిమండలి లేదా బ్రిటన్ పార్లమెంటు లేదా క్యాబినెట్ వ్యవహరిస్తుంది. అందులో అంతర్భాగమే భారత రాజ్య కార్యదర్శి, ఆయన లండన్లో ఉంటాడు. ఈయన కింద వైస్రాయి, ఈయన ఇండియాలో ఉంటాడు. ఈయన కింద వివిధ రాష్ట్రాల గవర్నర్స్ ఉంటారు. ఈ గవర్నర్స్ కింద కలెక్టర్లు ఉంటారు. ఇది అధికార క్రమం. ఈ అధికార క్రమాన్ని గుర్తుంచుకోండి, చాలా ఈజీగా ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.